దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము తెస్సలోనికైన రాసిన మొదటి పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించెను గాని ఉగ్రత పాలుగుటకు నియమింపలేదు. చూడండి, జనులు మంచి పనులు చేయటంలో శ్రద్ధ చూపించటం లేదు, కానీ అవివేక తర్కములు, కలహములు, వాదములు వీటిని జరిగించేవారుగా ఉంటూ ఉన్నారు. మేలుకరమైనది ఏంటో తెలిసి కూడా అలా చేయకుండా వారి వారి డంబములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. అయితే దేవునికి విరోధమైనవి, దేవుని చిత్తానుసారం లేనటువంటి వాటన్నిటినీ చేసి వాటి ద్వారా తమ మీదకి దేవుని యొక్క ఉగ్రతను రప్పించుకునేవారుగా ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు ఏ ఒక్కరు కూడా ఉగ్రత పాలు అవ్వకూడదని ప్రతి ఒక్కరి విషయంలో ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారు. కనుక రక్షించబడినటువంటి వారందరూ కూడా అటువంటి ప్రజల కొరకు, రక్షణ లేనటువంటి నశించిపోతున్న వారందరి కొరకు దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండా తప్పించబడిలాగున ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయమందు ఈ మాటలు బట్టి అయ్యా బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. వారిని, వారి ఇంటి వారిని రక్షించండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. నీ కృప చేత, నీ దయచేత వారిని ఎంతగానో లేవనెత్తి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, వారి గృహాల్లో నిరుకులు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్య సమస్యలు, శత్రు సాతాను దాడులు అన్నీ కూడా తొలగించి నెమ్మది, సమాధానం, సంతోషం, ఆరోగ్యము ఎంతో దయచేయండి. ప్రభా, ఇదిగో తండ్రి నాయన, నీ చిత్తం ఏంటో, నీకు నాయన ప్రవిష్టమైనది ఏంటో తెలుసుకుని దాని ప్రకారం నడుచుకునే వారిగా నీ యొక్క దేవుని ఆశీర్వాదములకు అనుకూలుగా వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.